మారుతి, ఆ డబ్బు జనాలదిరా. పాపం కడుపు కట్టుకొని యష్ని నమ్మి సొంత ఇంటి కోసం కష్టపడి కట్టిన డబ్బురా అది. ఆ డబ్బుని అన్యాయంగా లాక్కుంటున్నావు. మట్టి కొట్టుకుపోతావురా. మీరు చేసిన అన్యాయం కంటే ఇది పెద్ద తప్పేం కాదులే చంద్ర. నీ కొడుకు చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవించాడు. నువ్వు నీచుడివి కాబట్టే నీ భార్య నిన్ను దూరం పెట్టింది. తప్పులన్నీ నీ వైపు పెట్టుకొని మమ్మల్ని తప్పు పడతావేంట్రా? అయిపోయిన దానికి ఇంత ఓవరాక్షన్ ఎందుకుదాము? రేయ్, ఇంటి దగ్గర దిగబెట్టేసరండి. రేయ్ దుర్మార్గుడా, నువ్వు చేసిన ద్రోహానికి అంతకంతా అనుభవించి తీరుతావు. ఆ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దామయంతే, నువ్విప్పుడు ఎన్ని డైలాగులు కొట్టినా ఏటి ఉపయోగం లేదు. ఏట్రా అట్లా చూస్తున్నారో? వాళ్ళ జాగ్రత్తగా దిగట్టండిరా బాబు. రండి. ఏయ్ మధు, మధు, మధు ఆగు, ఆగు. ఏం చేస్తున్నావు? మా అమ్మ నాన్న మంటల్లో ఇలా అయితే కాలిపోయారో అలాగే వాళ్ళ మీద కూడా పెట్రోల్ పోసి కాల్ చేస్తాను. హే వద్దు మధు, నా మాట విను, నా మాట విను. నేను నాపకండి మావయ్య. ఆగు, వాళ్ళు వెళ్ళలే. అనవసరంగా వాళ్ళని వదిలేసావు మావయ్య. వదిలేక నువ్వు వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలెడుతుంటే చూస్తూ ఎంజాయ్ చేయమంటావా? నీకు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు బతికే ఉండాలి, ప్రతి క్షణం చస్తూ బతకాలని. ఎందుకు తొందరపడుతున్నావు? ఓకే, ఇప్పుడేంటి వాళ్ళ తగలెట్టాలి అంతే కదా? రా రా. ఇదే దమయంతి, ఇది చంద్ర. అక్కడ ఏంటి మిగిలింది మధు? బూడిదా. ఇప్పుడు అలా తగలెట్టినా మిగిలేది ఇలాంటి బూడిదే. ఇన్నాళ్ళు నేను జైల్లో నిమిషం నిమిషం లెక్కెట్టుకుంటూ బయటకొచ్చింది దేనికి? నిమిషానికి వాళ్ల మీద పగ తీర్చుకోవడానికి కదా. వాళ్ళు ఒక్కసారే చనిపోతే ఎలా? వాళ్ళు బతికే ఉండాలి, బాధలు పడితేనే కదా మన ఇన్నాళ్ల పగ చల్లారేది. చావు కంటే పెద్ద కష్టం ఏంటో తెలుసా మధు? బతికి ఉండి నరకం అనుభవించడం. ఆ నరకం ఎలా ఉంటుందో మనం వాళ్ళకి చూపిద్దాం. ఆ మధు మారుతి రావులతో ఇందాక ఫోన్లో కొంచెం పొగరుగా మాట్లాడాను. అది మనసులో పెట్టుకుని అత్తయ్యని మావయ్యని శశిని ఏమైనా చేస్తారేమోనని నాకు భయంగా ఉంది. భగవంతుడా, వాళ్ళకేమీ కాకుండా వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చేలా చేయి స్వామి. రా. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా?
వచ్చినట్టున్నారు. శశి, అమ్మా శశి, వచ్చావా శశి? నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నానమ్మా. నాకు చాలా భయం వేసింది, మళ్ళీ రాననుకున్నాను. భయపడకు శశి, వచ్చేసావు కదా, ఇంక నీకేం కాదు. అత్తయ్య, మావయ్య, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు కదా? లేదమ్మా, మేము మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చామంటే అదంతా నీ పుణ్యమేనమ్మా. అమ్మ సింధు, యశ్ ఎలా ఉన్నాడు? పర్వాలేదు మావయ్య, ప్రమాదం తప్పింది. యాంటీడోట్ పడింది కదా, ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నాడు. నా వల్లే సింధు ఇదంతా. ఆ మధు మంచిది కాదని ఆ రోజు నువ్వు చెప్పిన మాట నేను వినుంటే ఇన్ని ఘోరాలు జరిగుండేవే కావు. మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్న మధుని నేను అస్సలు వదిలిపెట్టనమ్మా. ఆ మధుకిప్పుడు మారుతీరావు కూడా తోడయ్యాడు. వాడు చాలా డేంజర్ పర్సన్. వాడు వెనక ఉండి ఆ మధుతో ఇదంతా చేయించాడు. ఇక ముందు వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నాశనాన్ని కోరుకుంటున్నారమ్మా వాళ్ళు. సింధు, నాన్న, సింధు, సింధు, యశ్, నాన్న, నాన్న, సింధు, నాన్న. యశ్, నువ్వెందుకు లేచావు? పడుకోమని చెప్పాను కదా, నువ్వు పడుకో. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవడం కాదు ముఖ్యం, జనాల డబ్బు, ఆ డబ్బు ముఖ్యం. ఆ డబ్బు ఎక్కడుంది? మా వదిన మారుతీరావుకి ఆ డబ్బులు నువ్వు ఇవ్వలేదు కదా? ఆ డబ్బు నీ దగ్గరే ఉందా? మాట్లాడమేంటి సింధు? ఆ డబ్బు సేఫ్గానే ఉందిగా? నన్ను క్షమించు యశ్. అంటే డబ్బు వాళ్ళకి ఇచ్చేసావా? ఎంత పనిచేసావు సింధు. యశ్, 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 ఆ డబ్బు మళ్ళీ వాళ్ళకి దొరికితే ప్రాజెక్ట్ ఆగిపోతుంది కదా. మా వదిన మారుతిరావు గురించి నాకంటే నీకే బాగా తెలుసు. తెలిసి కూడా డబ్బు వాళ్ళకి ఎలా ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే ఇచ్చాను యశ్. నా ప్రాణాలు పోయినా పర్లేదని నీకు చెప్పాను కదా సింధు. ఇప్పుడు జనాలకి నేనేం సమాధానం చెప్పాలి? ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చి మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేసాం సింధు. వాళ్ళ సొంతింటి కలని మనమే నాశనం చేసాం. అసలు దీనంతటికీ కారణం వదిన మారుతీరావు. వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే ఆ డబ్బు తీసుకొస్తాను. నువ్వు ఇలా ఆవేశపడతావని తెలిసి
నాకు నిజం తెలిసినా నీకు చెప్పలేదు. తొందరపడితే పనులు జరగవు యష్. నువ్వు పూర్తిగా రికవర్ అయిన తర్వాత ఆ డబ్బు తిరిగి మనం ఎలా దక్కించుకోవాలో ఆలోచిద్దాం. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను సింధు. జనాలకిచ్చిన మాట ప్రకారం అనుకున్న టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే నేను బతికున్నా చచ్చిపోయినట్టే. అదే ఆ డబ్బుతో మనం ప్రాజెక్ట్ పూర్తి చేసి వాళ్ళ సొంతింటి కలని నిజం చేస్తే అప్పుడు నేను చచ్చినా బతికున్నట్టే. కానీ నువ్వు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నేను బతికుండగానే చంపేసావు కదా సింధు. రే యష్, జనాలు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం కోసమే సింధు ఇలా చేయాల్సి వచ్చిందిరా. అవును రాయేష్, సింధు స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తారా? నీతో పాటు మమ్మల్ని రక్షించడానికే సింధు వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వాల్సి వచ్చిందిరా. ఆ డబ్బు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎలాగోలాగా తెస్తానని సింధు చెప్తుంది కదరా. ఇక ఆ డబ్బు గురించి వదిలేరా. మళ్ళీ మనం అందరం కలిసాం. నీకు సింధుకి మధ్య ఉన్న మనస్పర్ధాలు, దూరాలు తొలగిపోయాయి. చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఇదంతా మన సింధు చలవేరా. మళ్ళీ సింధు నువ్వు కలిసి సంతోషంగా ఉంటే చూడాలనుందిరా. అమ్మా, నువ్వు మా సంతోషం గురించి ఆలోచిస్తున్నావు. నేను జనాలు నా మీద పెట్టుకున్న నమ్మకం గురించి ఆలోచిస్తున్నాను. ఆ డబ్బుని వాళ్ళు హవాలా చేస్తే ఇంకా తిరిగి ఆ డబ్బు మనకి దక్కదు. హవాలా డీల్ జరగక ముందే మనం జాగ్రత్త పడదాం యష్. సింధు అంత ధైర్యంగా చెప్తుంటే ఇంకా ఎందుకురా టెన్షన్ పడతావు? ఏం కాదురా, నువ్వు సింధు కలిస్తే మళ్ళీ అన్నీ ఒక్కొక్కటి అవే సర్దుకుంటాయిరా. లక్ష్మీదేవి 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 లక్ష్మీదేవి. అరే పులే, అరే పులే, చెప్పండి. రే మర్యాద మిస్ అవుతుందిరా. నువ్వు నా దగ్గర ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏమని పిలిచావురా? దేవాది దేవా అని. అది కంటిన్యూ చేయి, బాగుంటుంది. దయ్యం లాంటి నిన్ను దేవాది దేవా అని పిలవాలా? దరిద్రుడు. రే కాస్త ఒళ్ళు పట్టరా, నొప్పిగా ఉంది. అబ్బా, అలాగే దేవాది దేవా. అబ్బా, ఆహా, అబ్బా, ఆహా, అబ్బా, అబ్బా. ఒళ్ళు కాదురా, నీ పీక పట్టి పిసికేస్తే నీ పీడ పోతుంది. రేపలే నువ్వు కొంచెం మైండ్ వాయిస్లు తగ్గించి పని మీద దృష్టి పెట్టమ్మా. అయ్యో బాబోయ్, మైండ్ వాయిస్లు కూడా వినేస్తున్నాడా? అలా ఎలా పడతాయి? ఇడు మామూలుడు కాదు. మధు, మధు,
ఏంటి మధు, నాతో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చావేంటి? చెప్తాను రండి సార్, రండి. ఆ, కూర్చోండి. ఈయనెవరు? మా మావయ్య సార్, మారుతీరావు. మావయ్య, నేను చెప్పానే పొలిటీషియన్ సార్ అని, ఈయనే. నమస్తే. ఏంటి సార్, బాగున్నారా? బాగున్నాను. మీ గురించి మధు చాలాసార్లు చెప్పింది. ఎంటీఆర్ అంటే మీరేనా? మీలాంటి మేధావిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మీలాగే సేమ్ ఫీలింగ్ సార్. మీ గురించి మధు చెప్పింది. మీలాంటి గొప్ప రాజకీయ నాయకుల్ని కలవడం ఆనందంగా ఉంది. కూర్చోండి. కూర్చోండి. చెప్పండి సార్. వీలైనంత త్వరగా ఆ జనాల డబ్బంతా హవాలా డీలింగ్ జరిగేలా ప్లాన్ చేయండి. ఆ విషయం మీతో మాట్లాడదామనే మిమ్మల్ని పిలిపించాను. నేను మధుకి ఆల్రెడీ చెప్పాను సార్, డబ్బు నా కళ్ళతో చూస్తేనే గాని ఏది ప్లాన్ చేయను అని. కానీ ఇప్పుడు ఆ డబ్బు లేదు కదా. ఇప్పుడు ఆ హవాలా డీలింగ్ ఎలా జరుగుతుంది? ఆ డబ్బులు ఎక్కడికి పోలేదు సార్, ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ? మొత్తానికి మిస్ అయిన డబ్బు తిరిగి పట్టుకొచ్చారన్నమాట. మధు, నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఈ గ్రేట్నెస్ అంతా నాది కాదు సార్, మా మావయ్యది. ఓహో, మీలాంటి వాళ్ళతో పరిచయం కావడం నిజంగా నా అదృష్టం. మీలాంటి వాళ్ళే నాకు కావాలి. పోయిన డబ్బు దక్కించుకున్నారు కదా, ఇంకంతా నేను చూసుకుంటాను. ఈ డబ్బు అంతా నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, నేను సేఫ్ ప్లేస్లో పెడతాను. సార్, మనం మనసు విప్పి ఫెయిర్గా మాట్లాడుకుందాం. ఇదంతా బ్లాక్ మనీ. ఆ డబ్బు ఎవరి దగ్గరున్నా ఆ డబ్బు నాది అని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్ ఉండదు. ఇంత డబ్బు చూశాక ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఏం చేస్తారో ఎవ్వరికీ తెలీదు. అంటే మీ మీద నమ్మకం లేదని కాదు, డబ్బు పాపిస్తుంది అంటున్నాను. ఎంత మంచి వాళ్ళకైనా మనసు మార్చేస్తుందండి. అందుకే ఈ డబ్బు మా దగ్గరే ఉంటుందండి. మీరు హవాలా ప్లాన్ చేయండి. మీ కమిషన్ మీకు టైంకి అందిస్తుంది. ప్రామిస్. వీడు మధు కంటే మహా ముదురులా ఉన్నాడే. సరే, ఆ హవాలా పర్సన్తో మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కానీ ఒక్క విషయం చెప్పండి. పోయినసారిలా హవాలా డీలింగ్ జరిగేటప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనమెవ్వరం ప్రాణాలతో ఉండం. జాగ్రత్త. మా మావయ్య ఉన్నారు కాబట్టి ఈసారి మా సైడ్ నుంచి ఎలాంటి పొరపాటు జరగదు. అలాగే మీ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. అలాగే మధు. వస్తాను సార్. ఎక్కడ ఒళ్ళొట్టు, ఒళ్ళు పట్రా. ఒళ్ళు పట్టు. మధు, మనం అనుకున్న అన్ని పనులు అనుకున్న టైంకి జరగాలి. నువ్వు సరిగా పట్రా. ఈసారి ఏది మిస్ అవ్వకూడదు. అలాగే అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉంటాను. ఆగరా. ఏమైందమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు?
ఇంట్లో ఇంత జరుగుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? పనుండి బెంగళూరుకు వెళ్ళానమ్మా. ఏమైంది? ఏమైందంటావేంట్రా? నీ భార్య మమ్మల్ని మోసం చేసింది. మా మీద తన మనసులో పగ పెంచుకొని ఈ ఇంటికి కోడలిగా వచ్చిందిరా. మధు ఏంటో, తను ఎవరో, తన గతమేంటో తెలుసుకోకుండా గుడ్డిగా ప్రేమించి పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొస్తావా అసలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మధు మీ మీద పగ పెట్టుకొని రావడం ఏంటి? అవునరా, నీ పెళ్ళాం కాపురం చేసే ఆడది కాదు, కుటుంబాలు కూల్చే ఆడది. నీ చేతగానితనం, నీ అసమర్థత, నువ్వు నీ పెళ్ళాన్ని ప్రతి విషయంలో వెనకేసుకొని రావడం వల్లే ఇన్ని రోజులు అది మనల్ని ఆడుకుంది. నీ పెళ్ళాం గురించి నాకు నిజం తెలిసిపోయిందని నన్ను కిడ్నాప్ చేసి మరీ చంపాలనుకుంది. సింధు నేరా నన్ను కాపాడింది. మీ అమ్మనే కాదురా, నీ భార్య నీ తమ్ముణ్ణి కూడా మోసం చేసింది. ఫ్లాట్ల కోసం జనాలు కట్టిన డబ్బు కాజేసింది తెలుసా? వీళ్ళకన్ని విషయాలు తెలిసిపోయినట్టుంది. కూర్చో. ఇప్పుడిదంతా ఎందుకత్తయ్యా? ఎన్నాళ్ళకి నువ్వు యష్ మళ్ళీ ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడపండి. యష్ మనసేం బాగోలేదత్తయ్యా. ఆ ఆలోచనల్లోంచి ఇవన్నీ బయటికి తీసుకురావాలి. వెళ్ళు. యష్ని నా ప్రపంచంలోకి తెచ్చుకోవాలంటే యష్కి నేను దగ్గరవ్వాలి. ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా?